హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇదండి మనిషి ఉన్నాడు కదా మా మామయ్య అనమాట. అందరికంటే వ్యాన్ వచ్చేసింది, టెంపో వచ్చేసింది, బయలుదేరుతారని చెప్పారు. మేమేమో ఎక్కడికి వచ్చేసి ఇంకా టెంపోనే రాలేదనమాట. ఎస్ కమింగ్. మా అత్త పిలుస్తున్నారంట. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మా అన్నయ్య వదిన వాళ్ళు కళ్యాణం చేయించుకుంటున్నారనమాట జొన్నవాడలో. అందుకని అందరం కలిసి జొన్నవాడకి వెళ్తున్నాం. ఒక 15 మెంబర్స్ వరకు ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. అయితే మా మామయ్య మార్నింగే లేచి ఫోన్లు కొడతా ఉన్నారు, ఇంకా మీరు రాలేదేంటి అని. తీరా మేము అక్కడికి వెళ్తే ఇంకా టెంపోనే రాలేదనమాట. అది అక్కడ నా ఫ్రస్ట్రేషన్. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడుది అంటే మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట, నామకరణంది. ఆ పక్క రోజు వెళ్ళామన్నమాట జొన్నవాడికి. కానీ నాకు ఎడిటింగ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. నేను కొంచెం ఆన్లైన్ క్లాసెస్, కోచింగ్కి వెళ్ళడం ఇలా బిజీగా ఉన్నాను కాబట్టి నాకు ఎడిటింగ్ చేయడానికి టైమే దొరకలేదు. బట్ ఫైనలీ నాకు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట, అందుకని ఎడిటింగ్ చేసేస్తున్నాను. ఆ రోజైతే ఇంకా కళ్యాణం కదా లేట్ అయిపోతుంది, వెళ్ళగానే ఫస్ట్ టిఫిన్ చేసేసాము. ఆ తర్వాత దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. అదిగోని కనుక మా ఫ్యామిలీ అంతా వస్తూ ఉన్నారు. కష్టపడుతున్నాడు, పోజిస్తున్నాడు గైస్ మా అన్న. ఇంకా వెళ్ళగానే మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ప్రదక్షిణకి వెళ్తున్నారు కదా అని పిల్లలు మా దగ్గర ఉన్నారనమాట. వామ్మో మామూలు అల్లరి కాదు గైస్, పిచ్చే. అసలు ఈ టూర్ మొత్తం పిల్లలతోటే సరిపోయింది మాకు. వెళ్ళేటప్పుడు అంతా మా దగ్గరే ఉన్నారు, తిరిగి వచ్చేటప్పుడు కూడా మా దగ్గరే ఉన్నారనమాట. యాక్చువల్లీ టెంపోలో బ్యాక్ పెద్ద బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ మీద సెటిల్ అయిపోతాం అనమాట. మేము సీట్లలో అసలు కూర్చోం, డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోతాం. ఇంకా వీళ్ళు కూడా మా దగ్గర ఉండిపోయారనమాట. చాలా బాగా ఆడుకున్నాం మేము అందరం. అయితే అన్న అక్కడ ఏమైందంటే మేమందరం కలిసి మా దేవాంశని ఆడిస్తూ ఉన్నాం కదా. ఇంకా మా సుదీక్షకి కోపం వచ్చేస్తుంది అనమాట. కచ్చి పిల్ల చిన్న ఖచ్చిది కాదు, ఒక్కసారి మా వాడిని ఎత్తుకున్నాము అంటే ఇంకా ఆమెకి ఖర్చు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏడుపు అరుపులు మొదలు పెట్టేస్తుంది. బట్ అయినా సరే ఎంచక్క అక్కడ ఆడుకున్నాక ఇంకా దర్శనం మమ్మీ దర్శనం అయిపోయింది. నేనైతే చాలాసార్లు వచ్చినాను అనమాట జొన్నవాడికి. మీరు ఎవరైనా జొన్నవాడికి వెళ్ళుంటే కమెంట్ చేసేయండి గైస్. కానీ ఇన్నిసార్లు వచ్చినా కళ్యాణం అయితే ఎప్పుడు చూడలేదనమాట నేను, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఎప్పుడు జరగలేదనమాట. మా మమ్మీ రీసెంట్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కళ్యాణానికి వెళ్ళారు. బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం కళ్యాణం చూడలేదు. ఇంకా కళ్యాణం కంప్లీట్ అయిపోయాక ఇంకా అక్కడ అన్నపూర్ణాదేవి గుడి ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అద్దాల మండపం ఉంది ఒక చిన్నది, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాక
భోజనానికి వెళ్ళామన్నమాట. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. అయితే మా వదిన దగ్గర బాబు ఉన్నాడనమాట. మా అన్నయ్య వచ్చేసి పాపని తీసుకొచ్చారు. ఇంకా అందరం కలిసి భోంచేసేసాక పాపకు కూడా ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ తెలియదని మా ఆవిడకి చూడండి కిసిక్కి పాట కావాలంటే ఆ పాట పెడితేనే ఫుడ్ తింటుంది. మంచిగా అంటే అలా ఎంజాయ్ చేస్తూ తినేసిద్ది అనమాట. ఇంకా అందుకని ఆ సాంగ్ పెట్టి నీట్గా కూర్చోబెట్టుకొని ఫుడ్ తినిపిస్తూ ఉన్నాము. దర్శనం అయిపోయింది, కళ్యాణం అయిపోయింది, భోంచేసాం, కాసేపు అలా కూర్చున్నాం టెంపుల్లోనే. ఆ తర్వాత మా అందరికీ ఐస్ క్రీమ్ ఆకలేసింది అనమాట. ఇంకా ఏం ఐస్ క్రీమ్ తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అందరూ కలిసి బ్లాక్ కరెంట్ తీసుకున్నారు. అక్కడ ఉండే బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా చివరికి నాకు మాత్రమే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సరే ఇదేదో కసాట అన్నారు కదా, ఇప్పటివరకు టేస్ట్ చేయలేదని తీసుకున్నా. అస్సలు బాగాలేదు గైస్. మా మమ్మీ తినడం మానేసి ఏదో కొత్తగా తీసుకొచ్చారని టేస్ట్ చేశారు, అసలు బాగాలేదని చెప్పింది. ఎప్పుడు ఆన్ చేసా ఇప్పుడు చెప్పయ్యా, ఇందాక చెప్తున్నా బ్యూటీ మీద కేర్ తీసుకోవడం లేదు. అంకుల్స్ కూడా బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఆంటీ కాదు, నా ఇంకా పెళ్ళి కూడా పెళ్ళి ఇద్దరు పిల్లకాయలు, నువ్వు అంకుల్. గైస్ మా అన్న అంకుల్ అయిపోయాడు. నాకు బాల్య వివాహం చేశారు. ఏం చెప్పాను అనుకో, ఇప్పుడు బిత్తర బాత్ర మా అన్న ఏది చెప్తే ఇంకో డాడీ. ఇక్కడైతే మా అన్నయ్య మీద మా డాడీకి కంప్లైంట్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ జొన్నవాడ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇది వాళ్ళ మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.